మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచగోరుచున్నావని అడిగిరి. 12 నుంచి 25 వచనాలు, 17 నుంచి 25 వచనాల్లో యేసుక్రీస్తు ప్రభువారు కొరకు శిష్యులు పస్కాని సిద్ధం చేశారు. పస్కాను వారు సిద్ధం చేయడం, పస్కాను భుజించడానికి నీ కొరకు ఎక్కడ సిద్ధపరచగోరుచున్నావని అడిగిరి. అంటే పస్కాను భుజించుటకు యేసుక్రీస్తు ప్రభువారికి వారు సిద్ధం చేసినటువంటి సందర్భాన్ని తెలియజేస్తున్నాడు. పస్కా పండుగ అంటే తెలుసుగా మనకి. పస్కా పండుగ తర్వాత 50 రోజులకు ఒక పండుగ వచ్చింది. పస్కా పండుగ తర్వాత 50 రోజులకు ఒక పండుగ వచ్చింది. ఏం పండుగ? పెంతెకొస్తు పండుగ వస్తుంది. పెంతెకొస్తు పండుగను ఏమంటాం? వారముల పండుగ అంటారు, ప్రథమ ఫలముల పండుగ అంటారు, 50వ రోజు పండుగ అంటారు కదా. యేసుక్రీస్తు ప్రభువారు 50 రోజుల ముందు పస్కా పండుగ, 50 రోజుల తర్వాత యేసు ప్రభువారు చనిపోయి తిరిగి లేచిన, లేదా యేసు ప్రభువారు అప్పటికి ఇంకా 50 రోజులు ఉంది, ఆయన చనిపోయి తిరిగి లేచిన 50 రోజుల తర్వాత ఏం పండుగ వస్తుంది? పెంతెకొస్తు పండుగ వస్తుంది కదా. 50 రోజుల తర్వాత పెంతెకొస్తు పండుగ వస్తుంది. 50వ రోజు జరిగిన ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం ఏంటమ్మా? సంఘం స్థాపించబడింది. వారముల పండగ అన్నాడు. అంటే 7 వీక్స్, 7 వారాలు, 7 ఏళ్ళు 49 రోజులు. 50వ రోజు పెంతెకొస్తు పండుగ వస్తుంది. పెంతెకొస్తు పండుగ వచ్చినప్పుడు సంఘం ఎలా స్థాపించబడిందో అన్న విషయాన్ని అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో మనం చూస్తాం. దీన్ని పస్కా పండుగకు మరొక పేరు పులియని రొట్టెల పండుగ అని కూడా అన్నారనమాట. ఓకే. అప్పుడు శిష్యులు అడిగారు, ప్రభా మేము నీ కొరకు పస్కాను ఎక్కడ సిద్ధం చేసాము అని అడిగారు. అంటే పండుగ వస్తే పండుగ రోజు వాళ్ళు పస్కాను వధించి పస్కాను ఆచరిస్తారు ధర్మశాస్త్రానుసారంగా. అప్పుడు మరి మనందరం కూడా, వాళ్ళందరూ కూడా పస్కాను ఆచరించాలి. అప్పుడు అడిగారు, ప్రభా పస్కా మనం ఎక్కడ ఏర్పాటు చేసుకుందాం అంటుంటారు కదా. ఇప్పుడు ఏదన్నా పండుగలు వచ్చినా ఈసారి మనం పార్టీ ఎక్కడ చేసుకుందాం అంటుంటారు కదా కొంతమంది. లేకపోతే పండగ ఆచారాలు ఇవి ఎక్కడ చేసుకుందాం, పలానా ఊరు వెళ్దామా, ఆ ఊరు వెళ్దామా, ఈ ఊరు వెళ్దాం అనుకుంటుంటారు కదా. అయితే ధర్మశాస్త్ర సంబంధంగా వాళ్ళు పస్కాను ఆచరించడానికి ఎక్కడ సిద్ధం చేయమంటావు ప్రభువా అని వాళ్ళు అడిగారు అనమాట. అప్పుడు యేసు ప్రభువారు చెప్పాడు. ఏం చెప్పాడు? అందుకని మీరు పట్టణం ముందున్న పలానా మనిషిని దగ్గరికి వెళ్ళి, అంటే ఒక మనిషి ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళి, కాలం సమీపమైంది, నా కాలం సమీపమైనది, నా శిష్యులతో కూడా నేను నీ ఇంట పస్కాను ఆచరించేదనని బోధకుడు చెప్పుచున్నాడని అతనితో చెప్పుడనను. అప్పుడు యేసు ప్రభువారు ఏం చెప్పాడంటే, ఎక్కడ పస్కాను సిద్ధం చేయాలి ప్రభువా అన్నప్పుడు, ఇదిగో ఒక ఊరు వెళ్ళండి, ఆ ఊరిలో లేదా మీరు ఈ ఊరిలో, ఈ పట్టణంలో ఒక మనుషుని దగ్గరికి వెళ్ళండి, ఆ మనుషుడు దగ్గరికి వెళ్ళేసి చెప్పండి. ఏం చెప్తారు? ప్రభు ఇలా అన్నాడు, నా కాలం సమీపమై ఉన్నది, మీ ఇంట్లో పస్కాను ఆచరించాలని ప్రభు చెప్తున్నాడు అని చెప్పేసి చెప్పండి అన్నాడు. అప్పుడు వాళ్ళు వెళ్ళిపోయి యేసు ప్రభువారు ఏదైతే చెప్పాడో అది అతనితో చెప్పాడు. అప్పుడు అక్కడ ఆ విధంగా శిష్యులు యేసుక్రీస్తు ప్రభువారికి పస్కాను సిద్ధం చేసి పెట్టేశారు అన్నమాట. 20వ వచనంలో, సాయంకాలం అయినప్పుడు ఆయన 12 మంది శిష్యులతో కూడా భోజనమునకు కూర్చుండెను. 12 మంది అంటే ఇక్కడ ఇందులో ఎవరున్నారు? 12 మందిలో ఇస్కరియోతు యోధా ఉన్నాడనమాట. వారు భోజనం చేయుచుండగా ఆయన, మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసు ప్రభువారు అన్నాడు. భోజనం చేస్తూ ఉన్నప్పుడు ఆయన యథార్థవంతుడు కాబట్టి ఆయన యథార్థంగా ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, మీలో ఒకడు నన్ను ఏం చేస్తాడట? అప్పగించబోతున్నాడు. ఇప్పుడు కలవరపడిపోయారు అందరు కూడా. చూడండి వాళ్ళ స్పందన ఎలా ఉందో చూడండి.
అందుకు వారు బహు దుఃఖపడి ప్రతివాడును ప్రభువా నేనా అని అడుగగా, ప్రతివాడంటే ఎవరున్నారు అక్కడ? పేతురు, యోహోను, ఫిలిప్పు, తోమ, బర్తలోమయి, యోహోన్లు ఉన్నారు, యాకోబులు ఉన్నారు. ఏమన్నారు వాళ్ళు? ప్రభువా నేనా, ప్రభువా నేనా, ప్రభువా నేనా అన్నారు. అప్పుడు ప్రభువు నిశ్శబ్దంగా ఉన్నాడు. మనుష్య కుమారుని గురించి వ్రాయబడిన ప్రకారము అన్నప్పుడు యేసుప్రభువారు అన్నాడు 23వ వచనంలో, ఆయన నాతో కూడా పాత్రలో చేయి ముంచువాడెవడో వాడే నన్ను అప్పగించువాడు. మనుష్య కుమారుని గురించి వ్రాయబడిన ప్రకారము ఆయన పోవుచున్నాడు, కానీ ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుష్యునికి శ్రమ. ఆ మనుష్యుడు పుట్టి ఉండని యెల్లా వానికి మేలని చెప్పాను. ఆయన అప్పగించిన యోధ, బోధకుడా నేనా అని అడగగా, ఆయన నువ్వన్నట్టే అనేను. అంటే అప్పటి వరకు అందరూ అన్నారు, కానీ ఎవరు అనలేదు. యోధ అనలా, నేనా ప్రభువా నేనా అనలా. ఎందుకు? యోధాకి తెలుసు కదా, నేనే అని తెలుసు కదా. సరే అయినా చూద్దాం, ఈయన తెలిసి అంటున్నాడా, నన్ను కూడా నువ్వు కాదు అని అంటాడేమో చూద్దామని ఒక మాట అడిగేశాడు అనమాట. దీన్ని బట్టి యేసుప్రభువారు యోధాకి అర్థమయ్యాడా, అర్థం కాలేదా? ఏమ్మా అర్థమయ్యాడమ్మా యేసుప్రభువారు యోధాకి? అర్థం కాలా. ఎందుకని? యేసుక్రీస్తు వారు హృదయ రహస్యాలు ఎరిగినవాడు, ఆయనకి తెలియనిదేమీ లేదు. ప్రభువా నేనా అన్నాడు. నువ్వు అన్నట్టే. నువ్వు అన్నట్టే అన్న తర్వాత అయినా ఏం చేయాలా యోధా? అమ్మో ప్రభుకి తెలిసిపోయింది, జాగ్రత్త పడదాం, ఎందుకు లేనిపోయింది, అసలు ఇది చాలా భయంకరమైనటువంటి పరిస్థితి, తీసుకెళ్ళిపోయి ఇమ్మీడియట్లీగా తీసుకెళ్ళిపోయి 30 వెండి నాణ్యాలు వాళ్ళు ముఖాన్ని కొట్టేసేసి, అయ్యా నేను పొరపాటుగా ఆలోచన చేశాను, నా ప్రభుని గురించి నేను తప్పుగా ఆలోచన చేశాను, దయచేసి ఇక నేను చేయదలుచుకోవటం లేదు, మీరు మాత్రం ప్రభు జోలికి వస్తే నేను ఊరుకోను, ప్రభుని ముట్టుకుంటే నేను ఒప్పుకోను, ఇగో మీ 30 వెండి నాణ్యాలు అన్నాడండి. అన్నాడా? అనలేదు. ప్రభువా నేనా అంటే నువ్వు అన్నట్టే అంటే తన పని కోసం ఆలోచన చేస్తున్నాడు, కానీ ఆ డబ్బు కోసం 30 వెండి నాణ్యాలని జాగ్రత్త చేసుకొని ఇంకా డెవలప్ చేసుకోవడం గురించి ఆలోచన చేస్తున్నాడే, కానీ యేసుప్రభువారి గురించి ఆలోచన చేయటం లేదు. అంటే అందుకే ఇందాక మనం ఒక విషయాన్ని ఆలోచన చేసాం. నీతి గురించి ఆలోచన చేసేటప్పుడు మనం ఒక చెడ్డ అలవాటుకి బానిసమైతే, అది ఎలాంటిదైనా సరేనండి, ఎలాంటిదైనా సరే, కొట్టే అలవాటు కానీ, తిట్టే అలవాటు కానీ, మోసం చేసే అలవాటు కానీ, దొంగతనం చేసే అలవాటు కానీ, లేకపోతే ఇలాంటి ఏ అలవాట్లైనా సరే, అటు మనం త్రాగుడు, లేకపోతే తిరుగుబోతు, లేకపోతే ఇంకోటి అదే కాదు, మనం మామూలుగా తిట్టే అలవాటు, కొట్టే అలవాట్లైనా సరే, అలవాటు పడిన తర్వాత ఏమవ్వదు, సామాన్యంగా అలవాటు పడకూడదు. అలవాటు పడకుండా ఎవరుండగలరు? మారు మనసు పొందే మనసు కలిగిన వాళ్ళు అలవాటు పడరు దేనికి వెంటనే. అది ఇప్పుడు ఎవరైనా ఒక చెడ్డ అలవాట్లోకి వెళ్ళారనుకోండి, ఎవరైనా హెచ్చరించారనుకోండి, వెంటనే మారు మనసు పొందే మనసు ఉందనుకోండి, వాళ్ళు ఏం చేయరు, ఏ ఒక్క అలవాటుకి బానిసలు అవ్వరు. మారు మనసు పొందని మనసు ఉంటే అలవాటు అయిపోతారు, ఇంకా దానికి అలవాటు కఠినమైపోతారు అన్నమాట. యోధ పరిస్థితి అలాగైపోయింది. డబ్బు సంచి చూసి 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 మనసు కఠినం అయిపోయి, డబ్బు మీద వ్యామోహం పెరిగిపోయి, ఆపేక్షతో తన కోసం తన గురువైన, తన నాయకుడైన ప్రభునే చంపటానికి, అప్పగించడానికి వెతుకుచున్నాడు. ఓకే, అంటే ఈ 17వ వచనం నుండి 25వ వచనం వరకు ఏ విషయం ఉందండి? శిష్యులు యేసుప్రభువారి కొరకు పస్కాను సిద్ధపరిచినటువంటి సందర్భం మనం చూస్తాం. ఇందులో ఏమైనా నీతి మనం ఆలోచన చేయగలుగుతామా? ఇందులో యేసుక్రీస్తు ప్రభువారు
ధర్మశాస్త్రానికి విరోధంగా ఏదీ చేయలేదు. యేసుప్రభువు వారు పండగలను ఆచరించాడు, ధర్మశాస్త్రంలో ఉన్న ప్రతి ఆజ్ఞను నెరవేర్చాడు, ధర్మశాస్త్రంలో ప్రతి నియమాన్ని యేసుప్రభువు వారు నెరవేర్చాడు. యేసుప్రభువు వారు ధర్మశాస్త్రాన్ని వ్యతిరేకించాడా? వ్యతిరేకించలేదు. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి దాన్ని తీసివేసి క్రొత్త నిబంధనను యేసుప్రభువు వారు మనకిచ్చాడు. అంతేగాని ధర్మశాస్త్రానికి విరుద్ధంగా ఆయన ఏ పని చేయలేదు. చాలామంది ఇప్పుడు ధర్మశాస్త్రోపదేశకుల యొక్క ఆలోచన ఏంటి? యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రానికి విరుద్ధంగా పని చేశాడు, దేవుణ్ణి దూషించాడు, ధర్మశాస్త్రాన్ని విరుద్ధంగా దాన్ని తీసేయాలని చూస్తున్నాడు. ఇలాగా ధర్మశాస్త్రాన్ని విషయంలో, యేసుప్రభు వారి విషయంలో వాళ్ళు అపోహాల్లో ఉండిపోయాయి, అర్థం చేసుకోవాలి. అందుకే యేసుక్రీస్తు వారు అంటాడు, మీరు లేఖనాలను కానీ దేవుని వాక్యాన్ని కానీ అర్థం చేసుకోకుండా ఏమవుతున్నారు? అపార్థం చేసుకుంటున్నారు. మీరు లేఖనాలు అర్థం చేసుకోవటం లేదు మీరు అంటాడు యేసుప్రభు వారు వాళ్ళని. మీరు లేఖనాలు అర్థం చేసుకోవటం లేదు అంటాడు, శాసనాలు అర్థం చేసుకోవటం లేదు మీరు అంటాడు. కాబట్టి వాళ్ళు ఏం చేయలేదు అని అంటే యేసుప్రభు వారిని సరిగా అర్థం చేసుకోలేదు. కానీ యేసుక్రీస్తు వారు మాత్రం ఆయన ధర్మశాస్త్రము క్రింద ఉన్నప్పుడు, ధర్మశాస్త్రానికి లోనైన ఉన్నప్పుడు, ధర్మశాస్త్ర సంబంధంగా చేయవలసిన ప్రతి ఒక్కటి కూడా యేసుప్రభువు వారు తూచ తప్పకుండా ధర్మశాస్త్రం అంతటిని నెరవేర్చాడా? కొంత నెరవేర్చాడా? ధర్మశాస్త్రం మొత్తం నెరవేర్చాడు కాబట్టి దాన్ని తీసివేసి క్రొత్తది ఇవ్వగలిగాడు. అది కాబట్టి యేసుప్రభువు వారు ఏ పని మీద అయితే వచ్చాడో ఆ పనిని జరిగించే విషయంలో, నెరవేర్చే విషయంలో సక్సెస్ అయ్యాడా లేకపోతే ఫెయిల్ అయ్యాడా? సక్సెస్ అయ్యాడు. అందుకే యేసుప్రభువు వారు అంటాడు కదా, తండ్రి నీవు నాకు చేతికిచ్చినటువంటి పనిని నేను సంపూర్ణముగా చేసేసాను. యేసుప్రభువు వారు అంటాడు, నేను చేయు పనులన్నీ నా తండ్రికి ఇష్టము, నా తండ్రి చిత్త ప్రకారం, నా తండ్రికి ఇష్టమైనట్లుగానే చేస్తాను అంటాడు. ఆ వర్డ్ నాకు గుర్తు రావట్లేదు. నేను చేయు పనులన్నీ నా తండ్రికి ఇష్టమైనట్లుగా చేస్తాను అని అంటాడు. అంటే యేసుక్రీస్తు వారు ఏ పని చేసినా ఎవరికి ఇష్టమైనట్లుగా చేస్తాడట? తండ్రి అయిన దేవునికి ఇష్టమైనట్లుగా చేస్తాడు. దేవునికి నచ్చుతుందట. యేసుప్రభువు వారు ఒక పని చేస్తే దేవునికి నచ్చుతుందట. ఆయన ప్రార్థన చేసినా దేవునికి నచ్చిద్ది, ఆయన వాక్యం చెప్పినా దేవునికి నచ్చిద్ది, ఆయన పరిచర్య చేసినా దేవునికి నచ్చిద్ది, ఆయన ఏం చేసినా దేవునికి నచ్చిద్ది. ఎందుకు? దేవుని చిత్తానుసారముగా ఆయన ప్రవర్తిస్తాడు, ఆయన జీవిస్తాడు. కాబట్టి దేవుని చిత్తానుసారంగా మనం బ్రతుకుతున్నప్పుడు మనం కూడా ఏం చేసినా దేవునికి నచ్చిద్ది. అంటే ఏం చేసినా అనే దాంట్లో ఏది పడితే అది లేదు అక్కడ. మళ్ళీ ఏముంది? ఏం చేసినా అనే దాంట్లో దేవుని చిత్తం ఉంది, నియమం ఉంది, శాసనం ఉంది. అప్పుడు యేసుక్రీస్తు వారు పస్కాను ఆచరించాడు అని అంటే ఈరోజు కూడా మనం పస్కాను ఆచరించాలా వద్దా? మనం అవసరం లేదు. అదే అర్థం కావాలి మనకి. అప్పుడు యేసుప్రభువు వారు పస్కాను ఆచరించాడు అంటే ఈరోజు మనం ఆచరించడానికి కాదు, ఆయన ఈ పస్కా లేదు అని తీసేసేసి మనకి ప్రభు రాత్రి భోజనాన్ని తీసుకొస్తాడు. తర్వాత పేజీలో మనం చూస్తాం. ఆ పస్కాని తీసేసుకొని పస్కాని ఆచరిస్తున్నప్పుడు మనకి ప్రభు బలను పరిచయం చేస్తాడు యేసుప్రభువు వారు. అది 26 నుంచి 30 వచనాలు మనం తర్వాత చూస్తాం నెక్స్ట్ వీక్లో. కాబట్టి యేసుక్రీస్తు వారి గురించి మనం ఆలోచన చేస్తే ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి నియమాలన్నిటినీ నెరవేర్చిన వాడు యేసుప్రభువు వారు. అది అందుకే మత్తయి సువార్తలో చెప్తాడు కదా, నేను నెరవేర్చుటకే కానీ కొట్టివేయుటకు రాలేదు. అంటే నెరవేరిస్తే ఆ తర్వాత ఏం చేయాలనేది అప్పుడు ఆలోచన చేస్తాడు. అది తీసేసి దాన్ని ఎత్తివేసేసి కొట్టివేసేసేయడానికి ఆయన రాలా, ఆయన ముందు నెరవేర్చడానికి వచ్చాడు. అలా మనం ఆలోచన చేసుకుంటే కొట్టివేయడానికో తీసివేయడానికో కాదు, కానీ మనం నిత్య జీవం పోవడానికి, మనం పరలోకం వెళ్ళడానికి మనం దేనిని నెరవేర్చబద్దులమై ఉన్నాం? దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి మనము బద్దులమై ఉన్నాం. మనం ఆలోచన చేసుకుంటే శిష్యులు యేసుక్రీస్తు వారి మాట చెప్పింది చెప్పినట్లుగా చేశారా చేయలేదా?
యేసు తనకు ఆజ్ఞాపించిన ప్రకారం శిష్యులు పస్కాను సిద్ధపరిచిరి. యేసు ప్రభువారు ఆజ్ఞాపించిన ప్రకారం చేశారా, తమ సొంతంగా చేశారా శిష్యులు పస్కాని? ఎలాగైతే చెప్పాడో, ఎలాగైతే సిద్ధం చేయమన్నాడో ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు అలాగే సిద్ధము చేశారు. శిష్యులతో కూడా భోజనం కూర్చుండెను. అప్పుడు వారు భోజనం చేయుచుండగా అప్పుడు ఈ వ్యవహారం జరిగింది. అంటే భోజనం కూర్చున్నారు. భోజనం చేస్తున్నారా, లేకపోతే వీళ్ళు ఇంకేమైనా చేస్తున్నారా? భోజనం చేస్తున్నారు. కాబట్టి పస్కాను భుజించుటకు శిష్యులు సిద్ధం చేశారు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 17వ వచనం నుంచి 23వ వచనమా 25వ వచనం వరకు. శిష్యులు ప్రభువు కొరకు పస్కాను సిద్ధము చేయుట. పదిహేడు నుంచి 25 వచనాల్లో ఈ విషయాన్ని మనం చూస్తున్నాం. దేవుని చిత్తమైతే వచ్చే వారం యేసుక్రీస్తు వారు ప్రభురాత్రి భోజనం చేసే విషయాన్ని మొట్టమొదటిగా పరిచయం చేయడం మనం చూస్తాం. ఈ మాటలు శ్రద్ధగా ఆసక్తితో మీ అందరికీ క్రీస్తునామంలో వందనాలు తెలియజేస్తూ మాటలు ముగిస్తున్నాను. మీ అందరికీ వందనాలు.